డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో రెగ్యులర్గా అడుగుతున్నటువంటి బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి ఒక మోడల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకి ఇక్కడ బ్లడ్ రిలేషన్లో రెగ్యులర్గా ఎస్ఎస్సిలో అడుగుతున్నటువంటి మోడల్ ఏంటి అని అంటే కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ అండి. కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ అని అంటాం. సో ఈ కోడెడ్ బ్లడ్ రిలేషన్కి సంబంధించి మనం ఏ విధంగా ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు అనేవి ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ బేస్డ్తో డిస్కస్ చేద్దాం. సో కోడెడ్ బ్లడ్ రిలేషన్లో మనకి ఇచ్చినటువంటి రిలేషన్స్ అనేవి కోడ్ రూపంలో ఇస్తారు. ఆ కోడ్ రూపంలో ఇచ్చినటువంటి రిలేషన్స్ని మనము ఇంకొక ఈక్వేషన్లో ఉన్నటువంటి ఆ కోడ్స్ ఆధారంగా మనకి రిలేషన్ ఎగ్జిక్యూట్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే మేజర్గా ఇక్కడ జెండర్ ఐడెంటిఫికేషన్ మెథడ్ ఇది ఒక్కటి తెలిస్తే ఓకేనా. సో జెండర్ ఐడెంటిఫికేషన్, సో ఈ జెండర్ ఐడెంటిఫై చేసే మెథడ్తో మనం ఆప్షన్ ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో జెండర్ ఐడెంటిఫికేషన్ మెథడ్లో ఏ విధంగా మనం చేస్తాం? సో జనరల్గా ఇక్కడ మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అంటే ఏ అనే వ్యక్తి బి యొక్క సోదరుడు అన్నాడు అనుకోండి, ఈ విధంగా ఇస్తాడు. అయితే మనం చాలా మంది ఏం చేస్తారు అని అంటే వీటిని ఎలా తీసుకోవడం అనేది తెలియదు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఏ ప్లస్ బి అన్నాడు, ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ప్లస్ గుర్తు ఉంది కదా. ఈ ప్లస్ గుర్తు అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే సోదరుడు, బ్రదర్ అనే రిలేషన్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటి అంటే ఏ అనే పర్సన్ని ఫస్ట్ పర్సన్, బి అనే పర్సన్ని సెకండ్ పర్సన్ కింద తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అనే కింద తీసుకున్నాం. ఇప్పుడు మీరు చదివేటప్పుడు కూడా ఫస్ట్ పర్సన్ అనే వ్యక్తి సెకండ్ పర్సన్ యొక్క సోదరుడు అని మనం చదివితే, మనం అట్లా అర్థం చేసుకుంటే క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ రిలేషన్ ఆధారంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మనకి ఏ మైనస్ బి అంటే బి అనే వ్యక్తి ఏ యొక్క సోదరి అని వస్తుంది. ఇట్లా వచ్చింది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పర్సన్ ఏ, సెకండ్ పర్సన్ బి. మీరు ఇక్కడ చదివితే సెకండ్ పర్సన్ అనే వ్యక్తి ఫస్ట్ పర్సన్ యొక్క సోదరి అవుతున్నారు. ఇక్కడ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి రిలేట్ అవుతున్నారు, ఇక్కడ సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి రిలేట్ అవుతున్నారు. దిస్ ఈస్ ద వేరియేషన్. ఈ రెండు వేరియేషన్స్లోనే మీకు కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ రెండింటిని మీరు కనుక ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి అంటే మీన్స్ మనకి కోడెడ్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్కా, ఇక్కడ మనకి ఇచ్చినప్పుడు సెకండ్ పర్సన్ నుంచి ఫస్ట్ పర్సన్కా, ఈ రిలేషన్ని ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే రైట్. తర్వాత జెండర్ ఐడెంటిఫికేషన్ మెథడ్ అంటే ఏంటి అని అంటే ఇలా మనకి ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి అని ఇలా కోడ్స్ రూపంలో ఇచ్చినప్పుడు మనకి ఒక పర్సన్ అనే వ్యక్తి, అది ఫస్ట్ పర్సన్ కావచ్చు, సెకండ్ పర్సన్ కావచ్చు, మనకు అడిగిన పర్సను మేలా ఫీమేలా అనేది ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి ఎలిమినేషన్లో ఆన్సర్ చేస్తాము. ఓకే రైట్. అది క్వశ్చన్స్ రూపంలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తా. యూ విల్ గెట్ ద క్లారిటీ. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి మోడల్స్ ఇవి. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి, ఏ ఇంటూ బి అంటే సో మనకి ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి, ఏ డివిజన్ బి మీన్స్ ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ బి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ మీన్స్ యు ఇస్ ద డాటర్ ఆఫ్ క్యూ అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి అంటే బి యొక్క తల్లి ఏ ఇంటూ బి అంటే బి యొక్క సోదరి ఏ డివిజన్ బి అంటే బి యొక్క కూతురు ఏ. క్రింది వ్యక్తీకరణల్లో ఏది క్యూ యొక్క కూతురు యు అని తెలుపుతుంది అన్నారు. ఇప్పుడు క్యూ యొక్క కూతురు యు కావాలి, క్యూ యొక్క కూతురు యు అంటే యు అనే పర్సన్ ఏం కావాలి? కూతురు కావాలి. అంటే యు అనే పర్సన్ ఫీమేల్ క్యాండిడేట్ కావాలి. సో యు ఫీమేల్ క్యాండిడేట్ అవుతున్నట్టుగా ఎక్కడ మనకి ఉందో ఫస్ట్ చూసుకుందాం. సో ఆప్షన్లోకి వెళ్ళిపోదాం, డైరెక్ట్గా ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఉన్నాయి ఈ ఈక్వేషన్స్లో ఏది క్యూ యొక్క కూతురు యుని రిప్రజెంట్ చేస్తుంది అని అన్నాడు. ఇప్పుడు యు ఇక్కడ ఉంది, యు అనే పర్సన్ ఫీమేల్ కావాలి. యు డివిజన్ జెడ్ అంటే చూడండి, ఇక్కడ డివిజన్ అంటే బి యొక్క కూతురు ఏ అని వచ్చింది.
అంటే యు అనే పర్సన్ జెడ్ యొక్క కూతురు అని వచ్చింది. ఓకే రైట్. సో బి యొక్క కూతురు ఏ. మనం ఎట్లా చూసినాం, ఇక్కడ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్, ఇక్కడ సెకండ్ పర్సన్, ఇక్కడ ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ యొక్క కూతురు ఫస్ట్ పర్సన్. ఇప్పుడు యు డివిజన్ జెడ్ అంటే సెకండ్ పర్సన్ యొక్క కూతురు యు అని వచ్చింది. సో కాబట్టి ఇక్కడ యు అనే పర్సన్ ఫీమేల్ అని చెప్పి మనకు తెలుస్తుంది. తర్వాత ఇక్కడికి రండి, యు డివిజన్ కే అని ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఇగో యు అనే పర్సన్ ఇగో కే యొక్క కూతురు అని వచ్చింది. వెయిట్ చేద్దాం, యు ఇంటూ క్యూ అని వచ్చింది. అంటే ఇక్కడ ఇంటూ మీనింగ్ ఏంటి, బి యొక్క సోదరి ఏ అట. సో చూడండి ఇక్కడ యు అనే పర్సన్ సోదరి ఎవరికి, క్యూకి. ఇక్కడ క్యూ యొక్క కూతురు కావాలి, కానీ ఇక్కడ ఏమని వచ్చింది, సోదరి అని వచ్చింది. బై డిఫాల్ట్గా దీన్ని ఎరేజ్ చేసేయండి. తర్వాత ఇక్కడికి రండి, యు ఇంటూ కే అని వచ్చింది. ఇంటూ అంటే ఏంటి, బి యొక్క సోదరి కే. ఇగో ఇక్కడ చూడండి బి యొక్క సోదరి ఏ అని వచ్చింది. అంటే సెకండ్ పర్సన్ యొక్క సోదరి ఫస్ట్ పర్సన్, అంటే అన్నిట్లలో కామన్గా ఫీమేల్ అనేది ఉంది. ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇప్పుడు చేసుకుంటా వెళ్ళిపోదాం. ఇప్పుడు నీకు ఎవరికి వీళ్ళిద్దరికి మధ్యలో రిలేషన్ కావాలి. యు అనే పర్సన్ జెడ్ యొక్క కూతురు అయింది. ఇప్పుడు ఇంటూ అని అంటే జెడ్ ఇంటూ క్యూ అంటున్నాడు. ఇంటూ ఏం చెప్తుంది, బి యొక్క సోదరి ఏ అట. అంటే సెకండ్ పర్సన్ యొక్క సోదరి ఫస్ట్ పర్సన్. ఆల్రెడీ వీళ్ళిద్దరికి మధ్యలో ఓకేనా, సో ఫాదర్ అండ్ డాటర్ లేదా మదర్ అండ్ డాటర్ రిలేషన్ ఉంది. అప్పుడు ఇక్కడ ఉన్న పర్సన్తో క్యూతో అవుతున్నారు అంటే కావట్లేదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయండి. సో తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు క్యూకి అండ్ యూకి కావాలి. సో ఇప్పుడు క్యూ మైనస్ జెడ్ అంటే మైనస్ అంటే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ బి యొక్క తల్లి ఏ అంటే జెడ్ యొక్క తల్లి క్యూ. ఇప్పుడు జెడ్ ఇంటూ యూ అంటే ఇంటూ మీనింగ్ ఏంటి, ఇగో బి యొక్క సోదరి ఏ అంటే యు యొక్క సోదరి ఎవరు, జెడ్. అప్పుడు సోదరి యొక్క తల్లి అంటే నాకు కూడా తల్లే కదా అట్లా. సో మరి క్యూ యొక్క కూతురు యు అవుతున్నారా అంటే ఆల్రెడీ ఈ యు అనే పర్సన్ ఫీమేల్ అంటే ఖచ్చితంగా అవుతుంది. సో ఇలా ఎలిమినేషన్లో మనం చూసుకుంటాం. ఓకే రైట్. సో సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది బై డైరెక్ట్లీ. ఓకేనా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే, ఇఫ్ ఏ ఇంటూ బి మీన్స్ that A is the brother of B, A minus B means that A is the sister of B, A plus B means that A is the father of B, then which of the following expression shows that P is the paternal aunt of R అంటున్నాడు. P is the paternal aunt of R అంట. ఇక్కడ చూడండి, A into B means B యొక్క సోదరుడు A అని, A minus B అంటే B యొక్క సోదరి A అని, ఏ ప్లస్ బి అంటే బి యొక్క తండ్రి ఏ అని అర్థం అంట. క్రింది వ్యక్తీకరణలలో ఏది ఆర్ యొక్క మేనత్త పి అని సూచిస్తుంది అట. సో ఆర్ యొక్క మేనత్త పి కావాలి అంటే పి అనే పర్సన్ ఫీమేల్ కావాలి. ఇప్పుడు చూడండి, పి ఇక్కడ ఉన్నారు, పి మైనస్ క్యూ అట. మైనస్ అంటే ఇగో ఇక్కడ చూడండి, ఏ బి ఫస్ట్ సెకండ్ రాసుకున్నా, మనకేం తెలియదు అయినా కూడా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా రాసుకో, ఇక్కడ సెకండ్ పర్సన్, ఇక్కడ ఫస్ట్ పర్సన్ రాసుకో. సెకండ్ పర్సన్ యొక్క సోదరి ఫస్ట్ పర్సన్. చూడండి ఇప్పుడు మైనస్ అంటే ఇగో సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ యొక్క సోదరి ఫస్ట్ పర్సన్ కాబట్టి పి ఫీమేల్ క్యాండిడేట్ అవుతున్నారు. హోల్డ్ ఆన్. ఇక్కడ చూడండి, పి మైనస్ క్యూ అంటే సెకండ్ పర్సన్ యొక్క సోదరి ఫస్ట్ పర్సన్, ఇక్కడ కూడా అవుతున్నారు. హోల్డ్ ఆన్. ఇక్కడ చూడండి, పి ఇంటూ క్యూ అట. ఇంటూ అంటే సెకండ్ పర్సన్ యొక్క సోదరుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ యొక్క సోదరుడు ఫస్ట్ పర్సన్ అంటే మరి పి మేల్ అవుతున్నారు కాబట్టి ఎరేజ్ చేయి. ఇక్కడ చూడండి, పి ప్లస్ క్యూ. ప్లస్ అంటే సెకండ్ పర్సన్ యొక్క తండ్రి ఫస్ట్ పర్సన్, ఇగో సెకండ్ పర్సన్ యొక్క తండ్రి ఫస్ట్ పర్సన్ అంటే క్యూ యొక్క తండ్రి పి అని. పి ఫీమేల్ కావాలి, నాకు ఇది కూడా వద్దు. రెండు ఆప్షన్ ఎలిమినేషన్ చేసిన, రెండే మిగిలినాయి నాకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకేంటి, సెకండ్ పర్సన్ యొక్క సోదరి ఫస్ట్ పర్సన్ అయింది. ఓకే డన్. ఇప్పుడు ఇంటూ ఆర్ అంటే ఆర్కి ఏం కావాలి, మేనత్త కావాలి అంటే తండ్రి వాళ్ళ సిస్టర్ కావాలి. అంటే ఇప్పుడు క్యూ అనే పర్సన్ ఆర్కి తండ్రి కావాలి. అవుతున్నాడా లేదా చూడండి. చూడండి ఇక్కడ మనకి తండ్రి అనే మీనింగ్ ఇక్కడ ఏది చూపిస్తుంది చూడండి ఒకసారి. తండ్రి ఇక్కడ ఉన్నాడు అంటే ప్లస్, ప్లస్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఉందా ప్లస్, లేదు, ఎరేజ్ చేయి. ఆప్షన్ దిస్ వన్ ఈజ్ కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఒక ఇద్దరి మధ్యలో ఏ సింబల్ ఉంటే తండ్రి చూపిస్తున్నాడు అనేది చూసుకోండి. సో ఇక్కడ తండ్రి లేదు, ఇంటూ అంటే సోదరుడు, ప్లస్ అంటేనే తండ్రి, కాబట్టి డైరెక్ట్గా చూసేసాం.
సో ఇది అన్నట్టు ఇంత ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు జెండర్ ఐడెంటిఫికేషన్ మెథడ్లో. లేదు అంటే మనం ఏం చేస్తాం, ప్రతిదాన్ని సో జనరేషన్ ట్రీలో రాసుకుంటాం. పీకి క్యూకి మధ్య రిలేషన్ని సో ముందు జనరేషను తర్వాత జనరేషను ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా నోట్ చేసుకుంటూ అన్నీ చేయాలి అని అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. సో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డిలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మీరు అందరూ కూడా ట్రై చేయండి, సాల్వ్ చేయండి, ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.